హాయ్ ఫ్రెండ్స్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అనంతపురం వారు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలతో మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్ వీడియో ఉంది. ఆ వీడియో చూడని వారు ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి, ఏ కాలంలో ఏం నింపాలి మొదలైన అన్ని వివరాలతో డీటెయిల్గా చెప్పుకుందాం. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇక దరఖాస్తు ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అనంతపురము రిక్రూట్మెంట్ అని టైప్ చేయండి. అనంతపురము రిక్రూట్మెంట్ ఇట్లా టైప్ చేయగానే ఈ ఫస్ట్ వచ్చింది కదా మనకి anantapuramu.ap.gov.in, ఈ ఫస్ట్ వచ్చిన దాని మీద క్లిక్ చేయండి. రిక్రూట్మెంట్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్లో ఉంది చూడండి, మనకి డేట్తో సహా 21 to 28 మే అని ఉంది కదా. ఇక్కడ వ్యూ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి మన పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో దీంట్లో లాస్ట్ పేజ్కి వెళ్తుంటే మనకి 9th నుంచి అప్లికేషన్ ఉంది చూడండి. సో 9th పేజ్కి వచ్చేస్తే ఇక్కడ 9th పేజ్ నుంచి 13th పేజ్ వరకు మనకి ఇది అప్లికేషన్ అనమాట. సో ఇది 1 by 1 మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్ 9th పేజ్ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ కానీ హండోవరింగ్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఇట్లా చేసిన వాళ్ళకి ఇది తర్వాత చెప్తాను. ఫస్ట్ మన 10th పేజ్కి వెళ్దాం. ఈ 10th పేజ్లో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ HM&FW డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ రిక్రూట్మెంట్ టు ద వేరియస్ పోస్ట్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్. ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. దీంట్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ ఈ బాక్స్లో మనము ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేరు రాయాలన్నమాట. అదే ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనకు 12 టైప్స్ ఆఫ్ ఈ ఉద్యోగాలు ఉన్నాయి కదా. బయోమెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఆడియోమెట్రిషియన్, ఫిజియోథెరపిస్ట్, ఓటీ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, ఇలాగా మనకి 12 టైప్స్ ఆఫ్ ఈ ఉద్యోగాలు ఉన్నాయి కదండి. సపోజ్ మీరు రేడియోగ్రాఫర్కి అప్లై చేస్తున్నారనుకోండి, ఈ ప్లేస్లో రేడియోగ్రాఫర్ అని టైప్ చేయాలి. లేదా ఫిజియోథెరపిస్ట్ అనుకోండి, ఫిజియోథెరపిస్ట్ అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్. ఇట్లాగా మీరు ఇక్కడ మీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది రాయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, ఇది ఈ బ్లాంక్ అట్లాగే వదిలేయండి. మీరు సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఫిల్ చేసుకుంటారు. ఇది బ్లాంక్ అట్లాగే వదిలేసేయండి. ఈ పక్కన బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్లో ఒక కలర్ ఫోటో అనేది, లేటెస్ట్ కలర్ ఫోటో అనేది ఇక్కడ అతికించండి. దాని తర్వాత కింద సెకండ్ బాక్స్లోకి వచ్చేసేయండి, కింద వైపుకి వచ్చేసేయండి. కిందకు వస్తే ఇక్కడ 1 2 3 4 ఇట్లా ఉన్నాయి కదా. ఇందులో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫస్ట్ మీరు బ్లాక్ లెటర్స్తో పూర్తి పేరు రాయండి. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా పూర్తి పేరు అనేది ఈ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర పూర్తి పేరు అనేది రాయండి. దాని కింద జెండర్ ఉంది కదా, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. దాని తర్వాత ఫాదర్స్ నేమ్ కూడా మీరు క్లియర్గా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫాదర్స్ నేమ్ కూడా రాసేసేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఆ విధంగా వచ్చేలా చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ డిడి, డేట్, మంత్, YYY ఇవి ఇక్కడ ఇయర్. సో ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి. డేట్ ముందు తర్వాత మంత్ ముందు ఇట్లా ఆపోజిట్గా చేయడానికి లేదు. డేట్ ముందు వేయాలి, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఈ విధంగానే ఈ ఫార్మాట్లోనే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత కింద చూసుకుంటే సోషల్ స్టేటస్, ఇందులో మనం ఏ కేటగిరీకి చెందుతాం. ఓసీ ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారి ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. SC ST BC ఇందులో ఏ కేటగిరీ అయితే మీరు చెందుతారో ఆ కేటగిరీని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సపోజ్ SC అందులో మళ్ళీ సబ్ కాస్ట్ ఉందనుకోండి, సబ్ కాస్ట్ కూడా రాసుకోండి. సో ఇక్కడ అయితే క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది.
దీని కింద వెదర్ క్లైమింగ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ సర్వీస్, మీరు ఇంతకుముందు ఏమైనా చేశారా, కోవిడ్-19 అట్లాంటిది కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో ఏదన్నా చేసుంటే కనుక ఇక్కడ ఎస్ అనేదాన్ని టిక్ చేయండి. మీరు ఏమి చేయలేదంటే నో అని చెప్పేసి ఇక్కడ టిక్ చేయండి. వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో ఎవరైనా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉంటే కనుక అది ఏ విధంగా విజువల్గా ఉన్నారా లేకపోతే ఫిజికల్గా ఉన్నారా లేదా ఆటిజం సంబంధించి ఉన్నారా ఏ విధమైన ఉన్నదన్నది చూసుకుని దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం టిక్ చేసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన సదరం సర్టిఫికేట్ కూడా దాన్ని ఎంక్లోజ్ చేయాల్సి వస్తుంది. సో మీ సేవ ఈ సేవల్లో ఇచ్చే సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని కూడా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఇన్ కేస్ వర్తిస్తే కనుక దీనికి ఇక్కడ మీరు టిక్ చేసి దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కూడా ఎంక్లోజ్డ్ అని చెప్పేసి రాయవలసి వస్తుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అప్లికబుల్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓకే అని చెప్పేసి ఇక్కడ రాయవలసి వస్తుంది. దానికి సంబంధించిన కాపీ కూడా ఎంక్లోజ్ చేయవలసి వస్తుంది. మీరు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ని కూడా మనం ఇక్కడ ఎంక్లోజ్ చేయవలసి వస్తుంది. తర్వాత మీరు ఏదన్నా మాజీ సైనికులకు చెందిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఎంక్లోజ్ చేయాలి. మీకు అంటే దానికి ఎక్స్ సర్వీస్ మెన్కి కొంత రిజర్వేషన్ కూడా ఇస్తారు కాబట్టి, సో మీరు ఏదైనా మిలిటరీలో అట్లా చేస్తుంటే కనుక ఎస్ అని చేయండి, ఏమీ లేదంటే నో అని చేయండి. మీకు ఏదన్నా స్పోర్ట్స్ కోటా ఏదైనా ఉంటే కనుక నేషనల్ స్పోర్ట్స్ అట్లాంటివి ఏమైనా ఆడుంటే కనుక దాన్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి, ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. ఇక్కడ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. 11th నెంబర్లో మొబైల్ నెంబర్ ఆఫ్ ద అప్లికెంట్, మీరు రెగ్యులర్గా వాడుతున్న మొబైల్నే ఇవ్వండి. ఎందుకంటే అన్యూజ్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే కనుక తర్వాత మీతో ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా అక్కడి నుంచి మీకు ఆఫీస్ నుంచి ఏదైనా కాల్ కానీ లేదని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కానీ మీకు యాక్టివ్గా ఉన్న నెంబర్ ఇస్తే దానికి వాళ్ళు యాక్సెస్ చేయడానికి మీతో ఈజీగా ఉంటుందన్నమాట. ఈ తర్వాత కూడా మీకు సెలక్షన్స్ అయిన తర్వాత కూడా మీకు కాల్స్ రావచ్చు. సో యాక్టివ్గా వాడుకునే ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబరే ఇవ్వండి. తర్వాత డీడీ పర్టికులర్స్, మనకి అమౌంట్ పర్టికులర్ అమౌంట్ ఉంది కాబట్టి 500, 300 ఇట్లా అమౌంట్ ఉంది కాబట్టి ఆ డీడీ తీసి ఆ డీడీ యొక్క నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి. డీడీ పర్టికులర్స్లో ఫస్ట్లో ఇక్కడ డీడీ నెంబరు మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏ డేట్లో మీరు డీడీ తీసుకున్నారు ఆ డేట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత అమౌంట్ ఎంత, మీరు 300, 500 ఎంతకి అమౌంట్ తీసుకున్నారు ఆ అమౌంట్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. దీని తర్వాత 13th కాలంలో చూసుకుంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, వాళ్ళు ఏమన్నా మీకు కాల్ లెటర్ పంపించాలన్నా ఏదైనా పంపించాలన్నా మనకి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మనం రాయాలి. అది కూడా వైబుల్ అడ్రస్ రాయటం మంచిది. మన సొంత అడ్రస్సు వైబుల్లో ఉన్నది అడ్రస్సు ఇక్కడ క్లియర్గా A to Z డోర్ నెంబర్ అండ్ వీధి నెంబర్, ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్కు ఇవన్నీ వేసి క్లియర్గా అడ్రస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మార్క్స్ అప్డైన్స్ ఇన్ ద రిక్వజైట్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్, మీరు ఏ జాబ్కు పెడుతున్నారో ఆ జాబ్కు సంబంధించిన క్వాలిఫికేషన్ అనమాట. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ పెడుతున్నారు, ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ ఇక్కడ రాస్తారు. అందులో డిఎంఎల్టీలో మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు వచ్చిన మార్క్స్ ఎంత. మ్యాక్సిమం మార్క్స్ 600 అనుకోండి, 600కి మీకు 550 వచ్చింది అనుకోండి, మార్క్స్ అప్ అయిన దగ్గర 550 మార్క్స్ పెడతారు. ఇక్కడేమో మ్యాక్సిమం మార్క్స్ దగ్గర ఏమో 600 పెడతారు. తర్వాత ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు 2000లో పాస్ అయ్యారు లేదా 2020లో పాస్ అయ్యారు అనుకోండి, 2020 ఇయర్ ఫిబ్రవరి అని చెప్పేసి ఇక్కడ మంత్ అండ్ ఇయర్ కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇది వెదర్ రిజిస్టర్ ఇన్ రెస్పెక్ట్ టు కౌన్సిల్, ఏదైనా పారామెడికల్ బోర్డులో అట్లాంటివి ఏమన్నా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే కనుక ఎస్ అని చెప్పి రాయండి. అది ఏపీ పారామెడికల్ బోర్డు ఉంది కదా, దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ ఉంటే కనుక అది ఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయవలసి వస్తుంది అనమాట. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హనోరియం సర్వీసెస్ యాజ్ ఆన్ 30/4/2025, ఏప్రిల్కి ముందు మీరు ఏదైనా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ హనోరియం
గౌరవ వేతనం పొందుకోవటం కానీ ఏదైనా చేస్తుంటే కనుక ఏ సంస్థ నుంచి తీసుకున్నారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. దాని ఫార్మేట్ మనం ఇందాక వదిలేసాం కదా ఫస్ట్ పేపర్లో, ఆ ఫార్మేట్లో మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మనం మెన్షన్ చేయాలి, ఏ హాస్పిటల్లోంచి మీరు తీసుకున్నారు, పిహెచ్సియా లేకపోతే ఏంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూటా, ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ఏ పద్ధతిలో మీరు చేశారు అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత రూరల్లో చేశారా, అర్బన్లో చేశారా, లేదా ట్రైబల్ ఏరియాలో చేశారా, లేదా కోవిడ్-19 టైంలో చేశారా. కోవిడ్-19 కూడా మనకి వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ టైంలో చేస్తుంటే కనుక మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు ఈ డ్యూటీలు అయితే చేశారన్నది ఇక్కడ మనం ఫ్రమ్ టు దగ్గర మెన్షన్ చేయాలి. తర్వాత ది టోటల్ పీరియడ్ 6 నెలలు చేశారా, 1 ఇయర్ చేశారా, 2 ఇయర్స్ చేశారా, ఎంతకాలం చేశారు, 1.5 ఇయర్ చేశారా అన్నది మనం క్లియర్గా మంత్స్ ఎన్ని మంత్స్ మనం చేసామో లేదా ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు చేసామన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయవలసి వస్తుంది. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఎన్క్లోజ్డ్. సో వీళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో మనం ఒక అథారిటీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ లెటర్ని మనం ఎన్క్లోజ్ చేసామా లేదా అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. తీసుకుంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లేదా ఈ హనోరియం పద్ధతిలో ఎవరు చేయలేని వాళ్ళు ఈ కాలంని వదిలేయచ్చు. ఇది ఓన్లీ సర్వీస్ చేసిన వాళ్ళ కోసమే అనమాట. అంటే వాళ్ళకి పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి సర్వీస్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఇది ఫిల్ చేయండి. దాని తర్వాత మన స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ ఫర్ లోకల్ స్టేటస్. మనం అక్కడ అనంతపూర్కి లోకలా కాదా అన్నది తెలుసుకునేది ఈ బేసిస్ మీదే మనకు తెలుస్తుంది. కాబట్టి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారు, ఎక్కడెక్కడ చదివారు, ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మనం ఇక్కడ మనం ఎంక్లోజ్ చేయవలసి వస్తుంది. 4th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ రాయండి. తర్వాత ఏ స్కూల్లో చదివారు, అదే టౌన్లో ఉందా, ఏ జిల్లాకు వస్తుంది. సో అంటే మనం ఇక్కడ క్లియర్గా మొత్తం రాయాలన్నమాట, అడ్రస్తో సహా, అంటే ఆ టౌను అండ్ జిల్లాతో సహా ఇక్కడ రాయవలసి వస్తుంది. తర్వాత 5th, 6th, 7th, 8th, 9th, 10th. సో ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈ స్కూల్ పేరేంటి, దాని ఏ టౌన్లో వస్తుంది, ఏ జిల్లాలో వస్తుంది. సో ఇది క్లియర్గా రాయండి. దీన్ని బట్టే లోకల్ స్టేటస్ అనేది మనకి ఇస్తారు. కాబట్టి ఈ కాలం అనేది కేర్ఫుల్గా 1కి 2 సార్లు చూసుకుని 4th నుంచి 10th వరకు ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. తర్వాత డిక్లరేషన్. ఈ డిక్లరేషన్లో ఐ సో అండ్ సో మీ పేరు రాయండి. ఈ పేరు తర్వాత డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్. సో మీరు మగవాళ్ళు అయితే సన్ ఆఫ్ అని రాయండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ అని రాయండి. బెటర్ డాటర్ ఆఫ్ పెట్టుకోవటం, ఫాదర్ నేమ్ పెట్టుకోవటం బెటరు. సో లేదు మాకు సర్టిఫికేట్స్ అన్నింటిలో మేము చేంజ్ చేసుకున్నాం అన్న వాళ్ళు వైఫ్ ఆఫ్ అని పెట్టుకోండి. సో తర్వాత డూ హియర్ బై డిక్లేర్ దట్ అబౌవ్ ద పర్టికులర్ పర్నిష్డ్. సో ఇదంతా మనం కరెక్ట్గా ఇచ్చాము, ఎక్కడ మనము ఏం తప్పులు లేవు, మేము కరెక్ట్గా ఇచ్చామని చెప్పేసి మన డిక్లరేషన్ అనమాట. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అన్న చోట మీ సిగ్నేచర్ దీనిపైన చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పైన మీ సిగ్నేచర్ చేయండి. తర్వాత చూసుకుంటే చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్లో మనం ఏమేమి ఎంక్లోజ్ చేసామన్నది మనం టిక్ చేయాలన్నమాట. సో మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టారా, పెడితే ఎస్ అని పెట్టండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మనం ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయ్యే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేటెస్ట్ది తీసుకుంటే కనుక ఎస్ అని చెప్పండి, లేదంటే అప్లికబుల్ కాకపోతే నో అని పెట్టండి. తర్వాత లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు మన ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక ఎస్ అని చెప్పండి, లేదంటే నో. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం దగ్గర నుంచి ముందు చెప్పుకున్నట్టుగా ఆ సదరం సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఎస్ అని చెప్పండి అప్లికబుల్ అయితే, లేదంటే నో అని చెప్పండి. ఎక్స్ సర్వీస్ మెన్ మాజీ సైనికులు కూడా
ఇదివరకు వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అక్కడ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక ఆ సర్టిఫికేట్ కూడా దీనికి ఎంక్లోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని పెట్టండి. తర్వాత ఏదైనా స్పోర్ట్స్ కోటాలో మీరు ఏదైనా చేస్తే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు ఎంక్లోజ్ చేయవలసి వస్తుంది. అప్లికబుల్ అయితే ఎస్ లేదంటే నో అని పెట్టండి. తర్వాత 4th to 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇవి కంపల్సరీగా అందరూ పెట్టవలసి వస్తుంది లోకల్ స్టేటస్ కోసం. సో ఎస్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ ద ఆల్ ఇయర్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్స్, మీరు ఏ పోస్ట్కి పెడుతున్నారు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని మార్క్స్ మెమోస్ మీరు ఎంక్లోజ్ చేయవలసి వస్తుంది. సో అది ఎంక్లోజ్ చేసిన తర్వాత ఎస్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ లేదా ప్రొవిజనల్, మీరు ఆ డిగ్రీ ఇంకా అంటే రాలేదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చిందనుకోండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది ఎస్ఆర్ నో అనేది ఇక్కడ తెలియచేయాలి. తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఏఎఫ్ నర్సెస్ మిడ్ వైఫ్. సో పారామెడికల్ బోర్డులో కానీ ఏపీ నర్సింగ్ బోర్డులో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక దానికి సంబంధించి మీకు అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి. సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ హెడ్. సో సర్వీస్కి మీరు వెయిటేజ్ అడిగేవాళ్ళు ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే కనుక ఎవరైతే ఉంటారో ఆ అథారిటీ దగ్గర నుంచి మీరు ఒక లెటర్ తీసుకుంటారు కదా, ఆ లెటర్ కనుక తీసుకుని ఉంటే కనుక ఎస్ అని చెప్పండి. మీకు సర్వీస్ సర్టిఫికేట్ కానీ ఏమి అవసరం లేదనుకుంటే నో అని పెట్టండి. తర్వాత ఫస్ట్ పేజ్లో మనం లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించామా లేదా, సో మనం అంటించుంటే ఎస్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత డీడీకి సంబంధించిన మనం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నది ఎస్ అని చెప్పేసి చేయండి. తర్వాత లాస్ట్లో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, మీ సైన్ అనేది దీనిపైన చేయండి. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఈ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మీ ఏరియా లేదా మీ మండల ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే రెగ్యులర్ మోడ్లో స్టడీ చేయరో లేదంటే 4 consecutive academic years ending with academic year in which he is first appeared for the aforesaid examination. సో ఎవరైతే మనకి రెగ్యులర్గా లేకుండా చదువుతారో అట్లాంటి వారి కోసం ఇది లోకల్ స్టేటస్ని పొందుకోవడానికి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మనం ఈ లెటర్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇది తీసుకెళ్తే కనుక ఎంఆర్ఓ ఆఫీసులో అందిస్తే వాళ్ళే ఈ మొత్తం ఫిల్ చేసి మనకి ఇస్తారు. ఎప్పుడు ఎక్కడ చదివారు ఏంటన్నది మనకి క్లియర్గా ఇక్కడ రాసుకుని మనకి వాళ్ళే ఇస్తారన్నమాట. సో ఎవరైతే రెగ్యులర్ మోడ్లో చదవలేదో వారి కోసం కాబట్టి ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెంట్ అనేది ఎంఆర్ఓ కన్సెంట్ మండల యొక్క ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ లెటర్ అనేది తీసుకోండి. ఇంకా అప్లికేషన్లో ఫస్ట్ పేజీకి వచ్చేద్దాం. ఈ ఫస్ట్ పేజీకి రండి. ఈ ఫస్ట్ పేజీలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హోనోరియం సర్వీస్ సర్టిఫికేట్ ఇది ఉంది కదండి. సో ఎవరైతే సర్వీస్లో చేశారో వాళ్ళు ఈ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి. అది డిఎంఎండ్హెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ లేదా జిఎంసి ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎంసి కానీ సూపరింటెండెంట్స్ ఆఫ్ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎవరైనా చేస్తుంటే కనుక అది ఏ బేస్లో చేశారు, కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఆర్ హోనోరియం ఏ బేసిస్లో చేశారో దాని ప్రకారంగా ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఈ లెటర్ మీద మీరు వాళ్ళ సైను అది ఎప్పటి నుంచి ఏం చేశారనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ సర్టిఫై దట్ మీ పేరు వస్తుంది ఇక్కడ, మీరు మీ ఫాదర్ పేరు అనేది ఈ కాలంలో వస్తుంది. తర్వాత ఏ వర్క్ చేశారు అంటే మీరు రేడియోగ్రాఫర్గా చేశారా లేదా ల్యాబ్ టెక్నీషియన్గా చేశారా ఆడియోమెట్రిషియన్ చేశారా ఏమనేది చేశారనేది మీ పోస్ట్ యొక్క పేరు అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారా లేదా ఎక్కడ చేశారు ఏ ఇన్స్టిట్యూట్లో చేశారా అన్నది ఇక్కడ రాస్తారనమాట. దాని కింద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, తర్వాత అర్బన్ ఏరియానా రూరల్ ట్రైబల్ ఏరియానా, మీరు ఒకవేళ COVID-19లో చేస్తే COVID-19 టైంలో చేశారా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తారు. ఈ పీరియడ్ కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారు ఆ డేట్తో సహా రాస్తారు. సో ఎంతకాలం డ్యూరేషన్ 6 months 1 year
2 ఇయర్సా ఎంతకాలం అయితే అంత ఇక్కడ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేస్తారనమాట. ఏదైనా రీజన్తో మీరు అది బ్రేక్ చేసేసారా, లేకపోతే అది కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయిందా ఏంటన్నది ఇక్కడ ఏదైనా రీజన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో తర్వాత సాటిస్ఫాక్టరీ అనేది మనం ఇక్కడ రాస్తారనమాట. అంటే మనం మంచిగానే చేసామా, ఏ విధంగా చేసామని దాన్ని బట్టి ఇక్కడ సాటిస్ఫాక్టరీ ఆర్ డిసాటిస్ఫాక్టరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనం సైన్ తీసుకోవాల్సింది సిగ్నేచర్ సీల్ ఆఫ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్, డిఎంఎండ్హెచ్ఓ డిసిహెచ్ ఎవరైతే వారిది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ది ఇక్కడ సైన్ తీసుకుంటాం అనమాట. ఈ సైన్ తీసుకుని సీల్ తీసుకుంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే మీరు సర్వీస్ సర్టిఫికేట్ పెట్టుకోవటానికి మీకు వెయిటేజ్ ఇస్తారు. ఈ ఫార్మేట్లో ఈ సర్టిఫికేట్ మీద తీసుకుని ఇది పెడితేనే గనక మీకు సర్వీస్ సర్టిఫికేట్కి వెయిటేజ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ విధంగా A to Z నేను ఇప్పటివరకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి తొందరగా మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు మన సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.